తెలుగు మీడియా రంగంలో సంచలనం సృష్టిస్తున్న దిశ దినపత్రిక మార్చి 7తో విజయవంతంగా 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ సభకు హెచ్ఆర్ మేనేజర్ సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు. దిశ తొలి ఎంప్లాయ్ అయిన దిశ టీవీ సీనియర్ రిపోర్టర్ సతీష్ కుమార్ చేత కేక్ కట్ చేయించి ఈ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దిశ దినపత్రిక ఎండి మోహన్ రావు మాట్లాడుతూ దిశను డబ్బు సంపాదన కోసం ప్రారంభించలేదని, ప్రజల పక్షాన ఓ గొంతుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రారంభించామన్నారు. నిబద్ధతతో పనిచేస్తే 100% ఫలితం వస్తుందని అన్నారు. సంస్థ కోసం పనిచేయండి, సంస్థ మీకోసం పనిచేస్తుందని ఉద్యోగులకు భరోసా కల్పించారు. దిశకు ఈ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. డబ్బుల కోసం మనం సంపాదించి దాచుకోవడం కోసం అనేది ఈ పత్రిక నడపట్లేదు. ఇంకా కొంత డబ్బు సంపాదించుకోగలిగితే మనకున్న సోర్సెస్లో అడ్వర్టైజ్మెంట్స్, ఇంకా మార్కెటింగ్ టీం తీసుకున్నాం కొత్తగా ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో, ఇక్కడ హెడ్ క్వార్టర్లో. అలా పెరిగితే వచ్చే డబ్బులో ప్రయారిటీ స్టాఫ్ వెల్ఫేర్ కోసమే పెడతాను అనేది మొదటి నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అందుకని అందరూ కూడా కమిటెడ్గా కష్టపడ్డాం, అది అందరూ చేస్తున్నారు, ఇంకా బెటర్ చేయండి. దిశ ఎడిటర్ మార్కండేయ మాట్లాడుతూ ఏ సంస్థ అయినా సక్సెస్ కావాలంటే దానికి సరైన బలగం ఉండాలని, దిశకు మంచి బలగం, నిపుణులైన ఇన్ఛార్జీలు దొరకడం వల్లే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. దిశ ఇండిపెండెంట్ మీడియాని, దిశ వల్ల మీడియా డెమోక్రటైజేషన్ జరిగిందన్నారు. 5 ఏళ్లలో తెలుగు దినపత్రికల ఆన్లైన్ ర్యాంకింగ్స్లో 2వ స్థానానికి చేరుకోగలడం హర్షించదగిన విషయం అన్నారు. దిశ వచ్చిన తర్వాత మీడియా డెమోక్రటైజేషన్ అంటే దిశ పేరు మీద దిశ వచ్చిన తర్వాత దిశలాగా చేయాలి అనేది ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ఒక టాక్ అయింది. ఈ సందర్భంగా దిశ డిప్యూటీ ఎడిటర్ హరీష్, తెలంగాణ నెట్వర్క్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్, ఏపీ నెట్వర్క్ ఇన్ఛార్జ్ కాశీ విశ్వనాథ్, తెలంగాణ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ రెడ్డి, ఏపీ బ్యూరో చీఫ్ రొద్దం శ్రీనివాస్ వివిధ విభాగాల ఇన్ఛార్జీలు దిశతో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. ఘనంగా జరిగిన ఈ వేడుకలో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.